నిజంగానే విజయవాడ మహానగరంగా రూపాంతరం చెందుతుంది. పర్యాటక రంగంలో కూడా రాబో రోజుల్లో అభివృద్ధి చెందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ప్రజెంట్ నేను ప్రకాశం బ్యారేజ్ పై ఉన్నాను. ప్రకాశం బ్యారేజ్ మొత్తం గేట్లు ఎత్తి కిందకు వరద నీటిని వదులుతున్నటువంటి పరిస్థితిని మీరు చూస్తున్నారు. కొన్ని వేల క్యూసెక్కుల వాటర్ అనేది కిందకి వెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నారుగా. రైల్వే బ్రిడ్జ్ ఇది ప్రకాశం బ్యారేజ్. పర్యాటకులు వేలాది మంది తరలి వచ్చే అవకాశం ఉన్నది. త్వరలోనే దసరా సెలవులు కూడా ఇవ్వబోతా ఉన్నారు. ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు విజయవాడ ఏదైతే ప్రసిద్ధి చెందినటువంటి ప్రకాశం బ్యారేజ్, ఈ వాటర్, ఈ వరద, ఈ బ్యారేజ్ని చూడటం కోసమే లక్షలాది మంది వచ్చే పరిస్థితి ఉన్నది. పర్యాటక రంగంలో కూడా విజయవాడ మహానగరం పర్యాటక రంగంలో మరింతగా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాను.